నమస్కారం మిత్రులారా, నేను మీ సంతోష్ని. వచ్చేసి మన లక్ష్మీనారాయణ సింగ్ మూర్తి కళాకారు దగ్గరకు అయితే రావడం జరిగింది. సురేష్ సింగ్ మూర్తి కళాకారు కూడా. అండ్ అలానే ఇది అడ్రస్ అనేది లొకేషన్ ద్వారా మీకైతే నేను డిస్క్రిప్షన్లో పెట్టడం జరిగింది. అండ్ అలానే మీకు ఫస్ట్గా బాలాపూర్ గణేష్ ఎక్కడ తయారవుతుంది అంటే మన లక్ష్మీనారాయణ సింగ్ మూర్తి కళాకారు దగ్గరికి అని అంటారు. ఆల్మోస్ట్ అది ఇక్కడనే తయారవుతుంది. అండ్ అలానే అక్కడికి అయితే నేను రావడం జరిగింది. చూపిస్తా ఇప్పుడు మీకు ఇక్కడ దుర్గామాతలు మాత్రం ఏమేమి మోడల్ ఉన్నాయి ఏంటి అని మాత్రము లోపలికి వెళ్ళి ఇక్కడైతే ఆల్మోస్ట్ కొంచెం వర్క్ అనేది స్టార్ట్ అయిపోయింది. కొన్నిటికి ఏంటంటే బాడీ కలర్స్ అయితే కుట్టడం జరిగింది. అండ్ అలానే ఇక్కడ ఫస్ట్గా చూస్తున్నాం, ఇక్కడ ఇంకా ఫినిషింగ్ వర్క్ అనేది ఇంకా మొత్తం కంప్లీట్ కాలేదు. ఇక్కడ లోపల చూసుకున్నట్టయితే మనకు కొన్నిటికి బాడీ కలర్స్, కొన్ని లైన్ కలర్స్ అయితే కుట్టడం జరిగింది. అండ్ అలానే మీకు తెలుసు కదా, ఇక్కడ అన్న వాళ్ళు వచ్చేసి స్పెషల్ కాన్సెప్ట్ అంటే మనకు ఐ బ్లింకింగ్ కానివ్వండి, ఇట్లా పర్వతం ఎక్కువ ఉంటుంది చూసిందా, ఇట్లా ఈ విధంగా ఇట్లయితే వాళ్ళు పెట్టడం జరిగింది. ఈసారి అమ్మవారికి ఏమైనా డిఫరెంట్గా పెట్టిందా అయిందని మాత్రం మీకు వీడియోలో కూడా చూపిస్తా. ఫస్ట్గా చూసుకున్నట్టయితే ఇక్కడ అమ్మవారు వచ్చేసి సిట్టింగ్ పొజిషన్లో కూర్చొని ఉండడం జరిగింది. ఓన్లీ మన లయన్ వాహనం వచ్చేసి లయన్ పైన అమ్మవారు అయితే కూర్చొని ఉండడం జరిగింది. చూడండి, చూసింది కదా. అండ్ ఇక్కడ ఇంకా వర్క్ అనేది మొత్తం కంప్లీట్ కాలేదు. ఇక వర్క్ అనేది ఇంకా చాలా ఫాస్ట్గా అయితే అవుతుంది. ఇక్కడ ఇంకో మోడల్ అమ్మవారి విగ్రహం చూస్తున్నాం. ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే మనకు స్టాండింగ్ లయన్ పైన అమ్మవారు కూర్చొని ఉండడం జరిగింది. అండ్ అలానే రైట్ సైడ్ చూసుకుంటే మనకు శేషనాగులు అయితే ఉండడం జరిగింది. అండ్ మనకు పర్వతాలు మొత్తం టైప్ అయితే రావడం జరిగింది. చూడండి, లెఫ్ట్ సైడ్న మీకు కలరింగ్లో కూడా చూపిస్తా. ఇంకా ఏమన్నా మోడల్స్ ఉన్నాయి దాన్ని మాత్రం మీకు ప్రజెంట్గా అయితే నేను చూపెట్టడం జరుగుతుంది. మీకు లోపలికి అయితే చూద్దాం ఏమేమి మోడల్స్ ఉన్నాయి ఏంటి అని మాత్రం. ఇక ఆల్మోస్ట్ ఆల్ మీకు తెలుసు మన లక్ష్మీనారాయణ సింగ్ కళాకారు వాళ్ళది ఏ విధంగా ఉంటుంది, ఏంది ఫినిషింగ్ అని, అట్లా అని చూసింది కదా. ప్రజెంట్ అయితే ఇక్కడ డై ఒకటైతే తీస్తాను వాళ్ళు.